సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రిక నవలల పోటీలో 10,000 రూపాయల బహుమతిని అందుకుంది. మరి తదుపరి భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా? చప్పున శంకరం రంగంలోకి వచ్చాడు. బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పలేదండి, అనుమానం దశలోనే ఉంది. ఇంకా అదే నిజం కావాలనేం లేదు. కంప్లైంట్ ఏదైనా కొన్ని టెస్టులు ఫార్మాలిటీగా చేస్తారంతే. ఏదో ఆనంద్ భార్యకి సర్ది చెప్పాలనే, ధైర్యం చెప్పాలనే తాపత్రయం తప్ప తనేం చెబుతున్నాడో శంకరానికి కూడా స్పష్టంగా తెలియటం లేదు. ఆ మాట నిజం అని రుజువు అవుతుందా, నిజం కాదని రుజువు అవుతుందా అన్నది వేరే విషయం. విన్న మాట అంత భయంకరమైనది. దాని అనుమానపు ఛాయలు కూడా భయంకరమైనవే. అది మృత్యువుకి మరో రూపం కనుక. శశిరేఖకి తనేం వింటోందో అర్థం కానట్టుగా అయిపోయింది ఒక్క క్షణం. ఏమిటండి మీరనేది? గొంతు వణికింది. కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. భార్య నిస్సత్తువుగా అయిపోతుంటే ఏమీ చేయలేనట్టుగా నిల్చుండిపోయాడు ఆనంద్. అతనికి మతిపోతున్నట్టుగా ఉంది. నిజానికి ఈ జీవితం అశాశ్వతమని, ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని నుంచి నిష్క్రమించాలన్నది సత్యమే అయినా ఆ మృత్యువు తనని ఎప్పుడు చేరుతుందో తెలియనంతవరకు తను ఈ భూమి మీద శాశ్వతం అన్నట్టుగా బ్రతుకుతాడు మనిషి. మృత్యువు రూపం ఎటువంటిదైనా అది ఫలానా సమయంలో నిన్ను కబళించబోతోంది అని తెలిస్తే మాత్రం గజగజ వణికిపోతాడు. ప్రస్తుతం ఆనంద పరిస్థితి అలాగే ఉంది. మృత్యువు నీడ తన మీద పడుతోందన్న భయం. ఆనంద్, నీకు అసలు బుద్ధి లేదు. ఏమీ లేని దానికి నువ్వు కంగారు పడుతూ ఆవిడని కంగారు పెడుతున్నావు, శంకరం కోపంగా అన్నాడు. ఆనంద్ తప్పు చేసిన పిల్లాడిలా తలదించుకున్నాడు. చప్పున శంకరం దగ్గరికి వచ్చి, నిజంగానే కేవలం అనుమానమేనంటారా అడిగింది భయవిహ్వల అయిపోతూ శశిరేఖ. నిజంగా అబద్ధమే అవుతుందమ్మా. ఇలాంటి వ్యాధులు ప్రతి మనిషికి అంత తొందరగా వచ్చేయవు. శంకరం ఎంతో నమ్మకంగా ఆ మాట చెప్పాలని ప్రయత్నించాడు. ఇది కేవలం అనుమానమేనని తెలియాలంటే ఏం చేయాలి? ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి? శశిరేఖ అవధులు తెలియని ఆదుర్దాతో అడిగింది. ఆమెకి ఈ క్షణంలోనే అబద్ధం అని రుజువైపోవాలని ఉంది. అది మనం అనుకున్నట్టు జరగకపోవటమే జీవితం అన్నారో మహానుభావులు. ఆ దంపతుల నరకయాత్రని అర్థం చేసుకుని వారికి ఉపశమనం కలిగించే శక్తి ఎవరికి ఉంది? నువ్వేం కంగారు పడకమ్మా, నా మాట విను. ఇదంతా కాదని నేను చెబుతున్నానుగా. ఇప్పుడే ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నాం. అంతకన్నా ఏం చెప్పాలో తెలియలేదు శంకరానికి. అయితే ఇప్పుడే వెళ్దాం, నేను వస్తాను. అక్కర్లేదని చెప్పాలనిపించింది శంకరానికి. కానీ ఆమె ఇంట్లో నిలవలేదని తెలుసు. వచ్చి మాత్రం ఏం చేయగలదు? భర్త మీద అలవిమాలని ప్రేమ ఉన్నా జరగబోయేదానిని ఆపే శక్తి ఈమెకు ఉండదు. మనిషికి ఇంతగా అనుబంధాల బాంధవ్యాల రుచి చూపించి ఆదుర్దాలు సృష్టించి ఎంత నిర్దయగా ఆడుకుంటాడో కదా భగవంతుడు. మౌనంగా ఉన్న ఆనంద్ అప్పుడు పెదవి విప్పాడు. నువ్వు వద్దులేసేసి, పిల్లలు స్కూలు నుంచి వస్తారు. అయినా ఇప్పుడు నువ్వు వచ్చినా వాళ్ళు వెంటనే ఏం చెప్పేయలేరు. మన భయం అలాంటిదంతే అన్నాడు. అవునండి, ఆనంద్ చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడే వాళ్ళేం చెప్పలేరు. అయినా నాకెందుకో అనిపిస్తోంది ఆనంద్కి ఏం కాదు, శంకరం అన్నాడు. అలాంటి ఆధారాలు లేని జవాబులతో తృప్తిపడేది కాదు శశిరేఖ మనసు. ఆమెకిప్పుడు చాలా ఆతృతగా ఉంది. డాక్టర్లని ఎన్నెన్నో ప్రశ్నలు వేసి తన భర్తకి బ్లడ్ క్యాన్సర్ అనేందుకు ఎటువంటి అవకాశమూ లేదన్న సమాధానం రాబట్టుకోవాలని, రావద్దు అన్నందుకు బేలగా చూసింది ఆమె. శశిరేఖ భుజం మీద ధైర్యం చెబుతున్నట్టుగా తట్టి, పద వెళ్దాం అన్నాడు శేఖరంతో ఆనంద్. ఒక స్త్రీని అంతటి నిస్సహాయ స్థితిలో చూడటం భరించలేని బాధగా అనిపించింది శంకరానికి. భగవంతుడా, ఆనంద్కేమీ లేదని అనిపించు ఆ డాక్టర్ చేత అని మౌనంగా భగవంతుడిని ప్రార్థించాడు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి శశిరేఖ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు బయటికి సారించిన ఆమె చూపు అలాగే నిలిపి ఉంచుకున్నట్టుగా అనిపించింది ఆ ఇద్దరికీ కూడా. రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారట? ఆత్రంగా ఆవేదనగా అడిగింది. 2 రోజులు పడుతుందట చెప్పాడు ఆనంద్. 2 రోజుల? ఆమె నీరసంగా చతికిలబడిపోయింది. ఎవరికైనా నీకు ఇంకా జీవించే అవకాశం ఉందా లేదా అని తేల్చి చెప్పడానికి 2 రోజులుంటే
2 రోజులంటే 2 జీవితాలకి సరిపడా మానసిక వ్యధని అనుభవించినట్టే. అంత ఎదురుచూపు చూసిన తర్వాత మృత్యువు నిన్ను దరి చేరటం లేదు అని ఆ వ్యక్తికి తెలిసినప్పుడు మనిషిగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి తొలిసారిగా కృతజ్ఞత చెప్పుకుంటూ జీవితంలోని ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదిస్తూ అనుభవిస్తాడేమో. మృత్యువు నిన్ను కబళించబోతోందని తెలిస్తే? 2 రోజులు 2 యుగాల్లా గడిచాయి. ఆ ఇంట్లో ఆ 2 రోజులు ఆనంద్, శశిరేఖ మాటలు రాని వాళ్ళలా ఉండిపోయారు. పెదవి విప్పితే ఏ అగ్నిపర్వతం బ్రద్దలై ఆ ఇంటిని దగ్ధం చేస్తుందో అన్నట్టుగా భయ విహ్వలులై ఉండిపోయారు. పిల్లలు కూడా ఆ ఇంట్లో ఏదో గంభీరమైన వాతావరణం నెలకొందన్న విషయం గ్రహించినట్టుగా అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండిపోయారు. తల్లి చాటుమాటుగా కళ్ళనీళ్లు పెట్టుకోవటం గమనించారు. నాన్న మళ్ళీ నవ్వటం మొదలుపెట్టని అమ్మని ఎందుకింతలా ఏడిపించావని మీదపడి దెబ్బలాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 రోజులు శంకర్ ఇంచుమించు ఆనంద్తోనే ఉన్నాడు. లోపల గుండెల్లో రగులుతున్న ఘర్షణని తట్టుకోలేక ఆనంద్ తల్లిదండ్రులకి ఫోన్ చేయబోయాడు. ఒకసారి శంకర్ సమయానికి చూసి వారించాడు. చెయ్యి అయితే అడ్డుపెట్టాడు కానీ మాటల్లో అతనికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. 2వ రోజైతే శంకరానికి ఒకలాంటి భయం కూడా కలిగింది. ఏ ప్రమాదము జరగబోవటం లేదని ఆనంద్ని, ముఖ్యంగా శశిరేఖని మభ్యపెట్టి ఒక్కసారిగా ఇద్దరిని అగాధంలోకి తోసివేసే పరిస్థితి రాదు కదా. ఏ డాక్టర్ అయినా మృత్యువుతో సమానమైన బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధి గురించి ఆలోచించకుండా నిర్లక్ష్యంగా అనుమానాన్ని వ్యక్తం చేస్తాడా? శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకినా ఇంతగా భయపడే అవసరం లేదేమో. శరీరం అంతా ప్రవహిస్తున్న రక్తమే కలుషితమైపోతే ఆనంద్కేం జరగకూడదన్న బలమైన కోరికే తన చేత పదే పదే అలా పలికించిందేమో. అమ్మలోంచే ఈ ప్రపంచంలోకి వచ్చాను. వెళ్ళిపోయేటప్పుడు అమ్మకి చెప్పొద్దు? ఆనంద్ నిర్లిప్తంగా అన్నాడు. ఏమిటా పిచ్చి మాటలు? శంకరం మందలించాడు. పిచ్చి మాటలు కాదు శంకరం, సత్యానికి మార్పంటూ ఉండదు. నాకు మనస్సు సేదతీరేలా, గుండెలు పగిలేలా ఎడవాలనుంది శంకరం. ఈ భయంకరమైన నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. జడుసుకున్న చంటిపిల్లాడు అండ కోసం తల్లి చెయ్యి పట్టుకున్నట్టుగా శంకరం చెయ్యి పట్టుకుంటూ అన్నాడు ఆనంద్. ఎక్కడికైనా బయటికి వెళ్ళి తనివి తీరా ఏడుస్తాను అన్నాడు. నీ మనస్సులో రగులుతున్న అగ్నిజ్వాలల గురించి నాకు తెలియదా ఆనంద్ అని అందామనుకున్నాడు కానీ శంకరం నోరు పెగల్లేదు. పోనీ ఆనంద్ కోరిక మేరకు బయటికి వెళ్దామన్న ఈ 2 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఒక్క సెకండ్ ఆనంద్ తన కళ్ళ ముందు లేకపోయినా శశిరేఖ కంగారు పడిపోతోంది. ఏమిటయ్యా ఈ అనుబంధాలు? ఎందుకయ్యా మనుష్యుల మధ్య ప్రేమలను సృష్టించి ఇలా ఆడుకుంటావు? ఒక్క నిమిషం కనిపించకపోతేనే అల్లల్లాడిపోయే మనసు రేపు విషయం నిర్ధారణ అయితే ఎలా తట్టుకోగలదయ్యా ఆ మనిషి? ఆనంద్కేం జవాబు చెప్పలేదు శంకరం. ఒకసారి అతని కళ్ళల్లోకి చూడటం తప్ప. శశిరేఖ ఎంత కంగారు పడుతోందో ఆనంద్కి మాత్రం తెలీదు. తన భార్యని శశిరేఖకి తోడుగా ఉండటానికి తీసుకువద్దామా అనుకున్నాడు కానీ శంకరం ఆమెకి శశిరేఖకి ధైర్యం చెప్పే నేర్పు లేదనిపించింది. ఆ ఇంట్లో చీమ చుట్టుకుమంటే చాలు భయపడిపోతున్నట్టుగా ఉన్నారు. 2వ రోజైతే రాత్రి 12 గంటల తర్వాత జీవితంలో ఎప్పుడూ లేనిది రోజు మారుతున్న ఘడియల్ని లెక్కపెట్టారు భార్యాభర్తలిద్దరూ. 12 గంటల తర్వాత ప్రతి సెకనుని అన్నట్టుగా లెక్కపెట్టారు. వెలుగురేఖల్ని చూసి మా జీవితాల్లో మీరే శాశ్వతంగా ఉండిపోకూడదు అని ప్రార్థించారు. రిపోర్ట్ వచ్చి డాక్టర్ ఏ విషయము చెప్పే ఘడియ రానే వచ్చింది. శంకర్, ఆనంద్ ఎంత చెప్పినా వినకుండా శశిరేఖ వెంట వెళ్ళటానికి సిద్ధమైంది. నాకు వెళ్ళిపోయే సమయం వచ్చినా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనులే. ఆనంద్ మాటలకి తన గుండెల్ని ఎవరో నిలువునా చీల్చేస్తున్నట్టుగా విలవిల్లాడిపోయింది శశిరేఖ. బ్రాకెట్లో రచయిత్రి మాట. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చిన జీవితకాలాన్ని పొడిగించే మందులు ఎన్నో వచ్చాయి. శ్రోతలు గమనించగలరు. ఎందుకంతగా ఉలిక్కిపడతావు?
నువ్వు రెండో రిపోర్టు మీద ఆశ ఎక్కువగా పెట్టుకున్నట్టున్నావు. ఆశ పెరిగే కొద్దీ నిరాశ బలం కూడా పెరుగుతుంది, మర్చిపోకు అన్నాడు ఆనంద్. ఆనంద్ మనసు ఏ స్థితిలో ఉందో చెప్పడానికి వీలు కానట్టుగా ఉంది. ఏమిటండి ఆ అపశకున మాటలు? ఉబికి రాబోయిన కన్నీళ్లను అదిమి పట్టింది. ఆ అశ్రుబిందువులు లోపలే ఉంటే వాటికి శుభాన్ని కలిగించే శక్తి ఉంటుందన్న నమ్మకంతో. ఆనంద్ జవాబు చెప్పలేదు. ఆఖరి నిమిషంలో శశిరేఖ తమతో రావటానికి ఆనంద్ ససేమిరా ఒప్పుకోలేదు. అక్కడ నువ్వు పొగిలి పొగిలి ఏడుస్తుంటే నేను భరించలేను. అందరూ ఏమైందని గుమిగూడితే నేను ఈ ప్రపంచంలోంచి అనుకోకుండా హఠాత్తుగా నిష్క్రమించబోతున్నానని, అందుకే నా భార్య విలపిస్తోందని చెప్పలేను అన్నాడు. అతని మొండితనానికి హతాశ్రాలైపోవటం తప్ప శశిరేఖ ఏం చేయలేకపోయింది. శంకరం నిమిత్తమాత్రుడయ్యాడు. ఇద్దరి బాధ సబబే, ఎవరికి చెప్పగలడు? ఇది మృత్యువు రాక గురించి తెలుసుకునేందుకు చేసే ప్రయాణం. గుమ్మం దాటే ముందు ఎలాగో గొంతు పెగిల్చుకుని అన్నాడు శంకరం. అమ్మ, ధైర్యంగా ఉండు అని శశిరేఖతో. ఆ మాటకి శశిరేఖ నిస్సహాయంగా చూసిన చూపు శంకరం తన జీవితంలో మర్చిపోలేడు. మృత్యువు తన పంజాను విసిరింది. హృదయ కుసుమాలు అగ్ని పర్వతాలయ్యాయి. ఇక ఆ ఇద్దరిని ఓదార్చటం తన వల్ల కాదు అని తెలిసిపోయిన శంకరం ఆనంద్ తల్లిదండ్రులకి కొద్దిగా ఏదో ఒంట్లో బాగుండలేదు, రమ్మనమని కబురు చేశాడు. వాళ్ళు కంగారుగా ప్రశ్నలు వేశారు. ఎలా ఉన్నాడు ఇప్పుడు? కంప్లైంట్ ఏమిటి అంటూ. మీరు రాగానే మీ అబ్బాయి మీతో కబుర్లు చెబుతాడు, కానీ లోపల కొంచెం అనారోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మీరు వస్తే కాస్త వాళ్ళకి ధైర్యంగా ఉంటుందని. శంకరానికి అంతకన్నా ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు. తల్లిదండ్రులకి పిల్లలు ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలుగానే కనపడతారు. అలాంటప్పుడు ఏదైనా తప్పు జరిగితే మందలిస్తారు. కానీ నేను ఈ జీవితంలోంచే వెళ్ళిపోతున్నానంటే ఏమి చేయగలరు? దండించిన ఆ తప్పుని సరిదిద్దుకోగల శక్తి ఆ కొడుక్కి ఉంటుందా? శంకరం ఇంకేం చెప్పడానికి మౌనం వహించటంతో వాళ్ళు ఇంకేం ప్రశ్నలు వేయకుండా బయలుదేరి వచ్చారు. మాటిమాటికి తల్లి ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకుంటోందో తెలియని పిల్లలు బిక్కచచ్చిపోయినట్టుగా అయిపోయారు. ఆనంద్ మనసులేని యంత్రంలా అయిపోయాడు. వాళ్ళు వచ్చే ముందుగానే శంకరం ఆనంద్ శశిరేఖలని హెచ్చరించాడు. విషయం నెమ్మదిగా చెప్పాలి, కానీ రాగానే చెప్పేస్తే వాళ్ళు షాక్ అయిపోతారు, పెద్దవాళ్ళు కదా. ఇద్దరూ మౌనంగా తలలు ఊపారు. పోయే తన ప్రాణాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు. అవకాశం ఏమాత్రం ఉన్నా ఆప్తులన్న వాళ్ళు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రం ఉపశమనాన్ని కలిగిస్తూ జీవితకాలాన్ని పొడిగించగలదు, అంతే. మృత్యువన్నది పుట్టిన ప్రతి మనిషి వెనకాలగా పొంచి ఉంటుంది అన్నది సత్యమే. అయినా అది అదృశ్యంగా ఉంటుంది కనుక దానిని పట్టించుకోడు మనిషి. కానీ తన మెడకి అప్పుడే దానికి అబంధహస్తాలు బిగుసుకోవటం ప్రారంభించాయి. ఆనంద్ తల్లిదండ్రులు పరంధామయ్య గారు, పార్వతమ్మ గారు ఇంట్లో అడుగుపెట్టేసరికి ఇల్లంతా భయంకర నిశ్శబ్దం తాండవిస్తోంది. వీధిలో రిక్షా ఆగేసరికి శంకరం ఆనందని శశిరేఖని మరోసారి హెచ్చరించి బయటకు వెళ్ళాడు. ఆనంద్ వెనకాలే వెళ్ళాడు. సశేషం.